నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింధు నాగరికత గురించైతే నేను చాలా క్లిష్టంగా చెప్తున్నానండి. అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్కువ డెప్త్‌గా కాకుండా క్షుణ్ణంగా మీకు వివరిస్తున్నాను. సింధు నాగరికత ప్రపంచంలోనే ప్రాచీనమైన నాగరికతలో ఒకటి. దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఇది సింధు నది మరియు ఉపనది తీరాలలో అభివృద్ధి చెందింది. కాలం క్రీస్తుపూర్వం 2025 నుంచి 1500 సంవత్సరాల వరకు ఇది ఉంది. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లోని భారతదేశ గుజరాత్, పంజాబ్, హర్యానా ప్రాంతాలలో ఉంది. ఇక్కడి ప్రజలు అమ్మ తల్లిని దేవతగా పూజించేవారు. ఇది సింధు ప్రజల పూజ విధానము ద్రావిడ విధానం. సింధు ప్రజలు పూర్వ దైవం ఏంటిది? పశుపతి అంటే శివుడు. సింధు ప్రజలు పూజించిన వృక్షం ఏంటిది? రావి చెట్టు. సింధు ప్రజలు పూజించిన పక్షి ఏది అంటే పావురం. సింధు ప్రజలు వాడుకలో ఉన్న వాహనం ఏంటిదంటే ఎడ్ల బండి. సింధు ప్రజలకు ఇష్టమైన సంఖ్య 16. సింధు ప్రజలు పూజించిన జంతువు ఏది అంటే మోహరం ఉన్న ఎద్దు. ఎద్దు పైన ఇలా మోహరం ఉన్న దానిని పూజించేవారు. సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటిదంటే ఇనుము. సింధు ప్రజలకు తెలియని జంతువు ఏది అంటే గుర్రం. ఈ విధంగా సింధు ప్రజల నాగరికత ఈ విధంగా అయితే మొదలైంది. సింధు ప్రజల ముఖ్య నగరాలు. సింధు నాగరికతలో ప్రసిద్ధి చెందిన నగరాలు ఏవంటే హరప్పా మొదటగా కనుగొన్న నగరం, మొహంజొదరో అత్యంత అభివృద్ధి చెందిన నగరం, లోథాల్ నౌకాశ్రయం, కళింబ, ధోలావీరు. హరప్పా ప్రదేశాన్ని మొట్టమొదటగా కనుగొన్న వ్యక్తి ఎవరంటే రామా బహదూర్ దయారాం సహానీ. ఇయర్ వచ్చేసి 1921లో కనుగొన్నాడండి. ఇది మొట్టమొదటగా కనుగొన్న ప్రదేశము హరప్పా. ఇక్కడ 12 ధాన్యాగారాలు ఏర్పడినవి. ఋగ్వేద సాహిత్యంలో ఇది పేరు పొందిన ప్రదేశము హరప్పా. పడవల తయారీ కూడా పరిశ్రమ కేంద్రంగా హరప్పా అనేది ఇక్కడ ఏర్పడింది. ఇది పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్ ప్రాంతంలోని మౌంట్ గోమిరియా జిల్లాలో డావి నది ఎడమ ఒడ్డున బయలుపడిందండి. గుర్తుంచుకోండి. వచ్చేసి మొహంజొదారో అండి. ఇది సింధు నాగరికతలో అతిపెద్ద నగరం. మొహంజొదారో అనగా అర్థం మృతుల దిబ్బ అని అర్థము. ఈ ప్రదేశాన్ని 1922లో రేఖల్ దాస్ బెనర్జీ కనుగొన్నాడు. ఇక్కడ 7 సార్లకు వరదలు గురైన నగరం అండి. ఇక్కడ మహాస్నానవాటిక ప్రత్యేకత, అతిపెద్ద ధాన్యాగారం అండి. సింధు నాగరికతలో ప్రణాళిక అండి. నగరాలు పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం నిర్మించుకునేవారండి. అష్టముఖ ద్వారాలు ఉండేవి. వారి ఇంటికి అష్టముఖ ద్వారాలు ఉండేవి. దర్గాలకు కూడా అష్టముఖ ద్వారాలే ఉండేవి. ఇక్కడ వీధులు సూటిగా ఉండేవి. ఇల్లు ఇటుకలతో నిర్మించబడే ప్రతి ఇంటికి డ్రైనేజ్ వ్యవస్థ ఉండేది. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అతి పెద్దదండి. ప్రపంచంలోనే వాళ్ళు అప్పుడు డ్రైనేజీని నిర్మించుకున్నారు. వాళ్ళు స్నానం చేసినవి కానీ, అంట్లు కడిగినవి కానీ, బట్టలు పిండిన నీటిని వేరే విధంగా డ్రైనేజ్ వ్యవస్థగా నిర్మించుకున్నారు. మంచినీటికి వేరే కాలువ మరియు డ్రైనేజీకి వేరే కాలువ. ఈ విధంగా సింధు నాగరికత ప్రజలు అప్పుడే ఒక ప్రణాళిక అనేది నిర్మించుకొని ఆ విధంగా వాళ్ళు జీవన విధానాన్ని సాగించేది. మొహంజొదారోలో కనుగొన్నవి గొప్ప నిర్మాణం అండి. ఇది ఒక పెద్ద స్నాన గృహం, నీరు నిల్వ ఉంచే విధానం. అప్పుడు వాళ్ళు ఒక గృహలాగా చేసుకొని అందులో నీటిని నిల్వ ఉంచుకునేవాళ్ళు. అక్కడ దానికి ఇంకా ధార్మిక లేదా సామాజిక కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకొని ఉండవచ్చు. సింధు ప్రజల ఆర్థిక వ్యవస్థ అండి. ప్రధానంగా వ్యవసాయం చేసేవారు. ఇక్కడ వీళ్ళు ఎక్కువగా పండించేది పత్తి. ప్రజలు బంగారాన్ని దక్షిణ భారతదేశ ప్రాంతం నుండి దిగుమతి చేసుకునేవారు. సింధు ప్రజలు పండించిన పంటలు పత్తి, బార్లీ, గోధుమ. సింధు ప్రజల నాగరికత కాలంలో శ్రేణి విధానం అయితే ఉండేదండి. ఇక్కడ వస్తువులను మట్టి బిళ్ళలతో మొట్టమొదటగా విదేశాలతో నౌకా వ్యాపారం సంబంధించి వీళ్ళైతే పెట్టుకున్నారు. ఇక్కడ ఏంటిదంటే ఎక్కువ సింధు నాగరికత ప్రజలు బంగారాన్ని దక్షిణ భారతదేశ ప్రాంతం నుండి దిగుమతి చేసుకునేవారు. ఇలా వ్యాపారం అయితే చాలా అభివృద్ధి చెందిందండి. మెస్పటోమియా దేశాలతో వాణిజ్యపరంగా కూడా వాళ్ళు జరిపేవారు. పోషణ అండి. ఎద్దులు, గొర్రెలు, మేకలు పెంచేవారు. వీళ్ళు ఎద్దును పవిత్రంగా భావించేవాళ్ళు. ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటిదంటే వీళ్ళకు ఎద్దు పైన ఇలా మోహరం ఉన్న దానిని ఎక్కువగా పవిత్రంగా దాన్ని పూజించేవాళ్ళు అన్నట్టు. పోషణ విధానం అయితే ఈ విధంగా ఉండేది. కళలు మరియు
పరిశ్రమలు వీరికి ఒక కళ ఉందండి. ముద్రలు తయారు చేసేది, కుండలు, ఆభరణాలు తయారు చేయడంలో వీళ్ళకి ప్రత్యేకమైన కళ ఉందండి. లోహ కళ, పరిశ్రమల తయారీలో వీళ్ళు చాలా ముందుండేవారు. లిపి అండి, వీరి లిపికి ఒక ప్రత్యేకత ఉంది అండి. సింధు ప్రజల లిపి. సింధు ప్రజల కుడి నుండి ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు రాసే విధానము వీళ్ళకి ఒక లిపి ఉందండి. సింధు ప్రజల లిపి విధానం ఇప్పటి వరకు అలానే ఉంది. సింధు ప్రజల లిపి పోలి ఉన్న కొన్ని దేశాలు కూడా ఉన్నాయండి. అవి ఏంటి అంటే చైనా, ఈజిప్ట్ కూడా ఉన్నాయండి. ఆ విధంగానే ఇప్పటికీ వాళ్ళ లిపి ఆ విధంగానే ఉందండి. సింధు నాగరికత ప్రజల యొక్క మతం అండి. ప్రకృతి ఆరాధన అంటే చెట్లను వాటిని ఎక్కువగా పూజించేవారు. వీళ్ళు ఎక్కువ శివుడిని కూడా పూజించేవారు. అంతేకాదు వీళ్ళు ఎక్కువగా మాతృదేవో ఆరాధన కూడా చేసేవారు. దేవో ఆరాధన అంటే తల్లిని దేవతగా పూజించేవారు. సింధు నాగరికత పరిపాలన అండి. ఇక్కడ ప్రజలు స్పష్టమైన రాజు ఆధారాలు అయితే ఎవరు రాజు పరిపాలించినట్టయితే ఆధారాలైతే లేవండి. శాస్త్రీయంగా నిర్మించబడిన సమాజం. ఆడ మోగ తేడా అనేది ఏమీ లేదండి. ఇక్కడ అందరికీ సమానత్వ హక్కుగా ఎక్కువగా సమాజంలో అందరికీ సమాన పరిపాలన అయితే ఉండేది. ఈ సింధు నాగరికత గురించి అయితే మీకు స్పష్టంగా నేను క్లుప్తంగా వివరించానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.